హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మన వీడియోలోకి వస్తే ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, అద్దింటి కష్టాలండి. అద్దెలలో ఉండేవాళ్ళు ఎటువంటి కష్టాలు పడతారనేది ఇవాళ వీడియో అనమాట. ఈ వీడియోలో వచ్చేసి ఫస్ట్ అద్దిల్లు ఎవరుంటారండి? అద్దెలలో ఎవరుంటారు? ఇల్లు లేని వాళ్ళు. నెక్స్ట్ కొంతమంది గవర్నమెంట్ జాబులు ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే వేరే చోటికి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటికి పోస్టింగ్ వచ్చి అక్కడ జాబ్ చేయాల్సిన వాళ్ళు అద్దెలలో ఉంటారు. అద్దె లేని వాళ్ళు కూడా, ఇల్లు లేని వాళ్ళు కూడా ఉంటారనమాట. అది పల్లెటూరు కావచ్చు, నెక్స్ట్ టౌన్ కావచ్చు. కానీ ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఎవరికైనా సరే అద్దెలలో ఉండే కష్టాల గురించి చెప్తున్నాను. అసలు అద్దెలలో ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, ఓనర్ల వల్ల ఎటువంటి ప్రాబ్లమ్స్ వస్తాయి, పక్కన వాళ్ళ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి అనేది చెప్తానండి. ఇప్పుడు అద్దెలలో ఉంటే ఏంటంటే, ఫస్ట్ ఉన్న వాళ్ళని ఒక రకంగా చూస్తాను. ఓనర్స్ పేదవాళ్ళు ఉంటారు కదా, అంటే డైలీ కూలీ చేసుకునే వాళ్ళు ఉంటారు కదా, పాపం వాళ్ళని ఒక రకంగా చూస్తారండి. ఇది మాత్రం కన్ఫామ్ అండి. అయితే ఫస్ట్ ప్రాబ్లం ఏముంటుందంటే అద్దెలలోకి వచ్చేసరికి, ఫస్ట్ ఇంటి ముందు ముగ్గేయాలంటారండి వాళ్ళు. ఖచ్చితంగా రోజు డైలీ ఉండాలంటారు. అదే ఓనర్ కనుక ఎక్కడుంటే పర్వాలేదండి. అదే ఇంటి దగ్గరే పక్కనే కనుక ఓనర్ వాళ్ళు ఉన్నారంటే మహా టార్చర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒక్కోసారి హెల్త్ బాగా ఏదన్నా ప్రాబ్లం వచ్చి ఏదన్నా ముగ్గేయలేదనుకోండి, ఇంకా చూసారా ఆ రోజు ఇంకా ఓనర్ చూపిస్తుంది అనమాట. ఇంకా అటు ఇటు తిరుగుతుంటుంది. ఆ ముగ్గేయలేదు, ఏందో ముగ్గు కూడా వేయట్లేదు, అద్దెకిస్తే అని మాట్లాడుతుంది. ఇప్పుడు హెల్త్ బాగా అసలు ముగ్గైపోతే ఏమైందండి అంటే, ముగ్గేస్తే మంచిదే, పాజిటివ్గా ఉంటుంది ఇంటి ముందు ముగ్గు ఉండడం అనేది. కానీ చేతకానప్పుడు ఏం చేస్తారని పాపం వాళ్ళు, హెల్త్ బాగానప్పుడు ముగ్గేసుకొని పూలు పెట్టుకొని అన్నీ రెడీ అయి కూర్చుంటారా ఇంటి వీళ్ళ కోసం. చేత కానప్పుడు ఏం చేస్తారు? అదే సొంత ఇల్లు అనుకోండి, 2-3 రోజులు ఇంటి ముందు ఓడపోయినా ఎవ్వరూ పట్టించుకునే వాళ్ళు ఉండరు, అనేవాళ్ళు ఉండరు అనమాట. ఇది చాలా ప్రాబ్లమాటిక్గా ఉంటుంది. చూడడానికి చిన్న ప్రాబ్లంగా ఉన్నా ఇది చాలా ఇరిటేషన్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి జాయింట్ కరెంట్ కనుక ఉందనుకోండి ఇంట్లో వాళ్ళకి, వాళ్ళు ఎక్కువ కరెంటు వాడుకొని, అంటే 2 ఇళ్ళలకు కలిపి ఒకే మీటర్ కనుక ఉందనుకోండి, మోటార్ కలిపి ఒకే రెండు ఒక మోటార్ మీద ఇద్దరు వేసుకుంటారనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయన్నమాట. బాత్రూమ్ ఇంకో విషయం, బాత్రూమ్ దగ్గర ఇది ఎలా ఉంటాయంటే, కరెంటు బిల్లు సేమ్ కనుక ఒకే మీటర్ కనుక ఉందనుకోండి, వీళ్ళు ఎక్కువ కరెంటు వాడుకున్నారని వాళ్ళు అంటారు, వాళ్ళు ఎక్కువ కరెంటు వాడుకున్నారని వీళ్ళు అంటారనమాట. అసలు కరెంటు బిల్లు కనుక జాయింట్ ఉండే దాంట్లో అయితే మీరు అసలు రెంట్కే దిగొద్దండి. ఎవరి మీటర్ వాళ్ళకున్న దాంట్లో రెంట్కి దిగడం అనేది నయం. ఇంకొకళ్ళు చెప్తారనమాట, కింద పోర్షన్లో ఓనర్స్ ఉంటారు, పై పోర్షన్ రెంట్కి ఇచ్చారనుకోండి, మీరు 9 ఇంటికి వచ్చేసేయాలి, బంధువులు ఎక్కువ మంది రాకూడదు, గోడకు మేకులు కొట్టకూడదు, 5వ తారీఖు లోపు ఇంటి అద్దె ఇవ్వాలి, 5 దాటిన తర్వాత ఒక్క రోజు కూడా మేము వెయిట్ చేయమంటారు. ఇప్పుడు ఒక్కోసారి టయానికి అందుతాయి, అందవు. 10వ తారీఖు, 15వ తారీఖు, సరే మరి 15వ తారీఖు కాకపోయినా 10-12వ తారీఖులో ఇస్తారు కదండి, యాడికి పోతారు? అడ్వాన్స్లు ఎలాగో తీసుకుంటారు. ముందు ఒక 3 నెలలు అద్దె అంటారు, వెనక 3 నెలలు అద్దె అంటారు. ఇంకా అసలు మళ్ళీ వీళ్ళు పోయిన వాళ్ళే ఇల్లు బాగు చేసుకోవాలి, ఆడ శుభ్రంగా లేకపోయినా మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళకి ఎంతో కొంత అమౌంట్ ఇచ్చి రావాలి. ఏదన్నా రిపేర్ వచ్చిందనుకోండి, రెంట్ తీసుకోవడానికి కరెక్ట్ టైంకి వస్తారు, కానీ ఏదన్నా ప్రాబ్లం ఉండి చెప్తే దాన్ని రిపేర్ చేయడానికి మాత్రం రారు. పాపం అవి కూడా చూసి చూసి వీళ్ళే చేయించుకుంటారనమాట. అలా ఉంటాయి. కొంతమంది పాపం ఎంత శుభ్రం చేస్తారంటే, ఎప్పుడైనా సరేనండి, మనం ఎంత శుభ్రం చేసినా అద్దిల్లే, సొంతిల్లే అనమాట. అద్దిళ్ళల్లో ఎంత శుభ్రం చేసినా కూడా వాళ్ళు వచ్చే టయానికి, వాళ్ళు మాటలు అనే టయానికి వాళ్ళు అంటూనే ఉంటారండి, మరి మనకి ఎంత శుభ్రం చేశారు, ఎంత నీట్గా చేశారని ఉండదన్నమాట. నెక్స్ట్ కరెంటు బిల్లు దగ్గర ప్రాబ్లమ్స్ వస్తాయండి. నెక్స్ట్ వచ్చేసి బాత్రూమ్ అండి. బాత్రూమ్ కనుక ఒకే బాత్రూమ్ ఉందనుకోండి, తలకాయ నొప్పండి అసలు. అంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నామన్నమాట. వీళ్ళు వెళ్తే వాళ్ళు గొడవ పెట్టుకుంటారు, వాళ్ళ దొడ్లోకి వెళ్తే వీళ్ళు గొడవ పెట్టుకుంటారు, మరీ దారుణంగా ఉంటుంది. కాబట్టి కంబైన్ బాత్రూమ్ కూడా తీసుకోకూడదు ఎప్పుడైనా రెంట్కి. నెక్స్ట్ వచ్చేసి ఓనర్ ఇంటి దగ్గర ఉంటే మాత్రం అల్లాడిపోతామండి. ఇంటికి ఎక్కువ మంది రాకూడదు అంటారు, ఫంక్షన్స్ సరిగా చేసుకోకూడదు అంటారు, ఈ బంధువులు ఎక్కువగా రాకూడదు అంటారు. ఇప్పుడు ఎవరైనా బంధువులు ఎక్కువగా రాకుండా ఎలా ఉంటారండి? ఇది వీళ్ళ ట్రీట్మెంట్ ఎలా ఉంటుందంటే, ఓను కొంచెం ఎక్కువ ఉన్న వాళ్ళకి, గవర్నమెంట్ జాబు చేసే వాళ్ళకి ఒక రెస్పెక్ట్ ఇస్తారు ఈ ఓనర్స్ కూడా. ఇప్పుడు డైలీ వేసే ఎన్ఎస్ ఉంటారు కదా పాపం, కష్టపడి పని చేసుకొని వచ్చి ఇంటికి వచ్చే వాళ్ళని ఒక రకంగా చూస్తారనమాట. వీళ్ళని అసలు లెక్క లేకుండా మాట్లాడుతూ
ఉంటారండి. అందరిని అనట్లేదు. కొంతమంది ఓనర్స్‌ని మాత్రమే అంటున్నాను. వీళ్ళ అసలు టార్చర్ ఎలా ఉంటుందంటే ఇంట్లో ఏదైనా ప్రాబ్లమ్ వచ్చిందనుకోండి, వీళ్ళకి తలుపులు పెద్దగా ఎయకూడదు, గోడకు మేకులు కొట్టకూడదు. నెక్స్ట్ ఆహ్, ఏ ఏదన్నా దంచుతాం గదండీ ఇంట్లో రోలు పెట్టుకొని, అది గూడా దంచకూడదనమాట. ఆ సౌండ్ గూడా రాకూడదు. ఇంట్లో ఏదన్నా ప్రాబ్లమ్స్ వచ్చి గొడవలు గూడా పెట్టుకోకూడదనమాట. వీళ్ళకి పీస్‌ఫుల్‌గా ఉండాలి. నెల నెల రెంట్ రావాలి. ఏ ప్రాబ్లమ్స్ ఉండకూడదు. వాళ్ళైతే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా వాళ్ళు అన్ని గొడవలు పెట్టుకోవచ్చు, అన్నీ పెట్టుకోవచ్చు. కానీ ఈ అద్దెకుండే వాళ్ళు మాత్రం సైలెంట్‌గా ఉండాలనమాట వాళ్ళ దృష్టిలో. నెక్స్ట్ వచ్చేసి కొన్ని సౌండ్ పొల్యూషన్స్ అండి. మైకులు ఇలాంటివి గూడా ఉంటాయి. కానీ వాళ్ళని ఏం చేయలేమనమాట. చుట్టుపక్కల కొన్ని చోట్ల బానే ఉంటది గానండి. కొన్ని చోట్ల మాత్రం గుంపులుగా చేరి ముచ్చట్లు పెట్టుకోవడం. ఒకవేళ ఈ రెంట్ హౌసోళ్ళు గనక వాళ్ళ దగ్గరికెళ్ళి ముచ్చట పెట్టలేదనుకోండి, అదేందో నేరంలాగా ఇంక అబ్బా! రాదమ్మ బయటికి రాదు, ముచ్చట్లు పెట్టదు, అది ఇది అని మాట్లాడుతూ ఉంటారు. అది ఎవరికేం పనండి. ఎవరైనా ఎవరి కోసం ఎళ్లి ముచ్చట్లు పెట్టాల్సిన అవసరం లేదు గదా! ఇలా ఉంటాయనమాట.